సార్ కొంచెం సార్ ఆల్రెడీ వివిధ మాధ్యమాల ద్వారా మనం ప్రజలకి అందుబాటులో ఉండడానికి ఏ విధంగా పోయిన మొబైల్ని పొందవచ్చు అని అనుకుంటున్నాం కదా. సిఈఐఆర్ పోర్టల్ చేసినటువంటి విశేషమైనటువంటి పోర్టల్ ద్వారా విషయం అనేటువంటి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్గా ఎక్విప్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఎక్విప్మెంట్కి ఉన్నటువంటి రిజిస్ట్రీ నెంబర్ ద్వారా ఇమీడియట్లీ బ్లాక్ చేయడం కానీ దానిలో ఉన్న డేటా చెక్ కాకుండా ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా చేయడం పాటు మన జిల్లాలో అంతకంటే ముందు నుంచి స్టార్ట్ చేసినటువంటి చాట్బాడ్ ద్వారా కూడా ఏ రకంగా సిఈఆర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచన చేయడం. సో మన ఐటీ కోర్ ఏదైతే ఉందో మన సైబర్ సెల్ టీమ్ ఆ సైబర్ సెల్ టీమ్ ఆధ్వర్యంలో కూడా ఇమీడియట్లీ ఎవరైతే బాధితులు ఉన్నారో సంబంధించిన ఇన్ఫర్మేషన్ దానిలో ఎంటర్ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ మొబైల్ ఏదైతే ఉందో దానిలో చాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పాస్వర్డ్స్ లాంటివి దాన్ని పెట్టుకోవాలి. అలాగే ఆ ఇన్ఫర్మేషన్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇంకా అకౌంట్స్కి సంబంధించినటువంటి కానీ అదర్ ఇన్ఫర్మేషన్ దాన్ని అవాయిడ్ చేయడానికి వీలైనంత వరకు చూసుకోవాలి. అలాంటిది స్టోర్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే దానికి సంబంధించినటువంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో వీటితో పాటు మనం ఈ మిస్ అవుతున్నటువంటి మొబైల్స్ కానీ ఇంకా ఇతర ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా దానికి సంబంధించి సర్వేలెన్స్లో భాగంగా కానీ మరింతగా ప్రజలకి ఒక అష్యూర్డ్ అంబియన్స్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ మనం కాన్ఫరెన్స్ కానీ ఇవ్వాలంటే సీసీటీవీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా రివ్యూ చేసుకుని మరింత సీసీటీవీ కవరేజ్ అనంతపురం అర్బన్ టౌన్ పరిధిలో కానీ అవుట్స్కట్స్ పరిధిలో కానీ అలాగే మిగిలిన టౌన్స్ పరిధిలో కానీ ఒకసారి రివ్యూ చేసుకుని మరింతగా దాన్ని ముందు చేయడం. సో ఎక్కువ సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ అనేటటువంటిది ఎక్కువ ఉన్నటువంటి సందర్భాల్లో